ఆల్రెడీ నిఖిల్ గారు ఎలిమినేషన్ అయినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత నిఖిల్ తర్వాత మేబీ గౌరవ్ అవుతారేమో అనుకుంటున్నా. కానీ ఆయన కొంచెం ఆయన మీద ఆయన స్టాండ్ తీసుకుంటారు, గౌరవ్ ఫైట్ చేస్తారు. నిఖిల్ గారు ఏంటంటే కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోలేదు. మొన్న గేమ్లో కూడా అదే గివప్ ఇచ్చినట్టు అనిపించింది. లేకపోతే ఎందుకని ఆయన అంటే ఆయన స్ట్రాంగ్ అని అనుకున్నా. అంటే అటు సైడ్ ఇటు సైడ్ ఉమెన్స్ ఏమన్నా రీతు గారు కూడా అంతే. రీతు గారు కూడా మొన్న దాకా స్ట్రాంగ్ అని అనుకున్నా, కానీ మధ్యలోనే గివప్ ఇచ్చేసారు. రీతు గారు మళ్ళీ నిఖిల్ గారు ఇచ్చేసారు, తనుజ గారు గెలిచారు. సోషల్ మీడియాలో చూస్తుంటే ఇటు ఇమాన్యుయల్ అటు తనుజ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. ఏమే విన్నరు, తనుజానే విన్నరు, ఇమాన్యుయల్ విన్నర్ అని. మీ పరంగా ఎవరు విన్నర్, ఎవరు రన్నర్? అంటే మొన్న పర్సంటేజ్ వచ్చింది కదా మేడం, వాళ్ళకి చూపించారు. సుమన్ అన్నకి 100% వచ్చింది, ఇమాన్యుయల్ అన్నకి వచ్చింది, తనుజ గారికి 97% వచ్చింది. అంటే కొంత నెగిటివిటీ అనేది ఉంది ఆమె మీద. అంటే ఇంకా విన్నింగ్ అనేది మనం లాస్ట్ దాకా చెప్పలేము. ఒకవేళ ఇమాన్యుయల్ తనుజ గారు ఉండుంటే మటుకు ఇక్కడ బయట ఎలాగైతే ఆడియన్స్ కొట్టుకుంటున్నారో లోపల వాళ్ళు కూడా అలా కొట్టుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారు. లైక్ అక్కడ వచ్చిన ఆడియన్స్తో సో చూసుకుంటే తనుజాకి చాలా సపోర్ట్ ఉంది బిగ్ బాస్ నుంచి అనిపించింది. బట్ తనకు సపోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ ఈ వారం చూసుకుంటే కొంతమంది హేటర్స్ ఉంటారు కదా, తనకి బాండింగ్ వల్ల గెలుస్తుంది లైక్ ఆడుతుంది అనేసి. సో తను గేమ్ ఆడింది, ఎటువంటి సపోర్ట్ లేకుండానే ఆ బీబీ రాజ్యం టాస్క్లో నిలబడి గెలిచింది. ఫైనల్గా చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోయింది. తన గెలవడం, తన క్యాప్టెన్సీ ఎలాగైతే తీసుకునిందో ఆ పట్టాభిషేకం చేసి తన నానా అన్న వ్యక్తిని లాస్ట్కి బర్నీ గారు ఎంత ఎమోషన్ దాచుకునిందో, లాస్ట్కి తను అసలు ఇంకా సర్ప్రైజ్ చేసుకోలేకపోయాడు. బర్నీ గారు కూడా వచ్చి తనని ఎత్తుకొని చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాడు. నాకంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో అప్పుడు దివ్య భరణితో ఏమన్నారంటే నేను గెలిచినప్పుడు కూడా నన్ను ఎత్తుకోవచ్చు కదా అని చెప్పేసి జెలస్ ఫీల్ అయ్యారు. అది చూసినప్పుడు నుంచి చాలా అంటే చాలా వరస్ట్ బిహేవియర్ అనిపించింది. అంటే చిన్నపిల్ల తనని చెప్పండి, ఓకే అతను వీళ్ళ ఇద్దరు వల్లే బయట వెళ్ళిపోయాడు, బాండింగ్ అని చెప్పి బయట పంపించేశారు. మళ్ళీ వచ్చినాక కూడా తనుజాను దూరం పెట్టాడు, కానీ నిఖితాతో కొంచెం మంచిగా ఉన్నాడు, తనని దూరం పెట్టాడు. ఆఖరికి అతను నాన్న అనే వ్యక్తిని కూడా లైక్ గారు ఉంటుంది, ఎంత ఎమోషన్ దాటుకొని లోపల. అలాంటి పర్సన్ ఇంకా సప్రెస్ చేసుకోలేక అరే తనుజ గెలిచింది అనేసి పోయేసి ఎమోషన్ దాచుకోలేక చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాడు. అలాంటప్పుడు కొంచెం వదిలేయాలి, చూసినట్టు వదిలేయాలి. ఏంటి నన్ను ఎత్తుకోలేదు, నేను బరువు ఉన్నాను అనేసా, లేకపోతే నేను ఇష్టం లేదా, తనే ఇష్టం నాకన్నా ఎక్కువ, ఇదంతా చాలా అంటే చైల్డిష్ బిహేవియర్ అంటారు కదా, అలా అంటే ఉంది. చాలా వరస్ట్గా ఉంది ఈ బిహేవియర్ అయితే. సో ఆవిడ రేషన్ మేనేజర్ గా ఉండేటప్పుడే చాలా మంది విసిగిపోయారు. సో ప్రతిదానికి ఆవిడ గొడవ పెట్టుకోవడం ఆ ఫుడ్ విషయంలో గానీ, మరి కెప్టెన్ గా ఉండి ఆవిడ ఎంత వరకు సతాయిస్తది అనుకుంటున్నారు? తనుజానా తనుజ చెప్తున్నారు కదా, చైల్డిష్ లైక్ చిన్నపిల్లల బిహేవియర్ ఉంటుంది. కొంతమంది కావాల్సిన గిల్లిగిచ్చి అతనికి లైక్ కావాల్సిన నవ్వించడానికో లేదా వాళ్ళు నవ్వుకోవడానికో ఊరికే టచ్ చేస్తే గలాటికి వచ్చేస్తుంది అన్నట్టుగా. సో తనకి ఏంటంటే ఈజీగా గలాటకు పడిపోతుంది. సో క్యాప్టెన్ అయిన తర్వాత ముందుగానే చెప్పేసింది, నేనైతే రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు నేనైతే చేయనట్లా, మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి, సో సపోర్ట్ చేస్తే బాగుంటుంది కొంచెం రిక్వెస్ట్గా అయితే చెప్పుకునింది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది తను క్యాప్టెన్ ఇట్లా ఉన్నప్పుడే ఇంత చేసింది, డిక్టేటర్షిప్ చేసింది, క్యాప్టెన్ ఉన్నప్పుడు ఎలా చేస్తుందో ఏమో అనేసి. సో మంచిగా చేసుకునిందంటే బాగుంటుంది. లైక్ నిన్ననే క్యాప్టెన్ అయిన కొంచెంసేపటికి ఒక గంట సేపటికే వాళ్ళ సంజన గారి వల్లే తను కొంచెం అయితే సపోర్ట్ దొరికి అట్లా వచ్చింది. ఎందుకు ఆపిల్ ఎత్తుకొని నిఖిల్ గారికి పెట్టడం వల్లనే నిఖిల్ గారికి ఆ సపోర్ట్ దొరకకుండా వెయిట్ వల్ల పడిపోయాడు. అదే కానీ తనుజాకి పెట్టింటే తను అసలు లిఫ్ట్ చేయగలిగిందా, అస్సలు లిఫ్ట్ చేయలేదు. సో తన వల్ల కొంచెం సపోర్ట్ దొరికి తను గెలిచింది అనుకోకుండా రివర్స్లో తనకే మాట్లాడుతుంది, ఇలా మాట్లాడకండి, మీరు కొంచెం మాటని వెనక తీసుకోండి అనేసి. అదైతే కొంచెం బాధగా అనిపించింది. సో తను కంట్రోల్ చేసుకొని డిక్టేటర్షిప్ తగ్గించుకొని మంచిగా ఉంటే బాగుంటుంది అనిపించింది.